హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకి 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ మేనేజర్ అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 15 ఖాళీలని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10 ఖాళీలని, మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10 ఖాళీలని, అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 40 ఖాళీలను అయితే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా భర్తీ చేస్తున్నారు. అలాగే కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగనే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి 60% మార్క్స్తో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ సంబంధించి రిలవెంట్ ట్రేడ్లో ఇంజనీరింగ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి చూసినట్లయితే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకి 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట, జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. అలాగే మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 37 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. సో తర్వాత చూద్దాం. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి స్క్రీనింగ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అలాగే వీరికి కావాల్సినటువంటి సెలక్షన్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే సెంటర్ లేదు, కానీ మన తెలుగు రాష్ట్రాలు అనేటువంటి హైదరాబాద్లో సెంటర్ అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి చెన్నైలో కూడా సెంటర్ ఉండటం అయితే జరిగింది. సో ఈ 2 సెంటర్స్లో కూడా మనం దగ్గర పాటుగా ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే 60,000 రూపాయల జీతం నుంచి 1,80,000 రూపాయల వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 600 రూపీస్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలిజిబిలిటీస్లో భాగంగా మనం చూసినట్లయితే ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దేశానికి సంబంధించిన ఏ రాష్ట్ర వారి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే ఏజ్లో రిలాక్సేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ గురించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/11/2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 6/12/2025 వరకు కూడా మనకి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ నెల 7వ తారీఖు నుంచి డిసెంబర్ నెల 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా రెగ్యులర్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు కొంచెం డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ నాకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.